కార్పొరేషన్కు మరియు కొన్ని పంచాయతీలు కలిపిన గ్రామాలకు అన్నిటి కలిపి బహుశా ఇంకా ఓ 4 ఫీట్లు ఒక 5 రోజుల్లో ఫిలప్ చేసుకుంటే అప్ టు జూన్ వరకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా మెయింటైన్ చేయొచ్చు. తప్పనిసరిగా మరి అధికారులు కూడా ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా వాటర్ బాగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, గ్రౌండ్ వాటర్స్ పోయినాయి, వర్షాలు లేక ఏ ప్రాజెక్టు నీళ్లు లేవు కాబట్టి ఉన్న వాటర్ని బాగా జాగ్రత్త వాడుకోవాలి. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏదైతే ట్యాప్ వాటర్ ఇస్తున్నామో దాన్ని కూడా జాగ్రత్తగా ఇచ్చుకుంటూ జూన్ వరకు మేము ఫిలప్ చేసి ఇచ్చే బాధ్యత మాది. తర్వాత కార్పొరేషన్ వాళ్ళ ఇంజనీర్లు, అక్కడ ట్యాప్స్ వదిలేటోళ్ళు అందరూ కలిసి ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది రాకుండా ప్రజలకు జూన్ వరకు మళ్ళీ వర్షాలు పడే వరకు వాళ్ళు డౌట్స్ పడకుండా ఇవ్వాలని చెప్తూ, ఇప్పుడు మనకు అల్లీ సాగర్ లిఫ్ట్ కూడా నడుస్తూ ఉంది, నిజాం సాగర్ కెనాల్ కూడా నడుస్తూ ఉంది. అల్లీ సాగర్ లిఫ్ట్కి ఏమో కొద్ది మాకులూరు సైడ్ కానీ అదేవిధంగా నౌపేట్ సైడ్ కొన్ని విలేజ్లకు కూడా ఇంకా లాస్ట్ పోలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆమె ఇచ్చిన తర్వాత బహుశా అల్లీసాగర్ లిఫ్ట్ లెవెల్స్ కూడా మనకు 3-4 డేస్లో లెవెల్స్ పడిపోతే లిఫ్ట్ కూడా నడిచే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని జాగ్రత్త చూసుకుంటూ నిజాం సాగర్ నుంచే మనం తాగటానికి ఇప్పుడు అక్కడ కూడా వ్యవసాయానికి కెనాల్స్ అన్ని క్లోజ్ చేస్తూ ఉన్నారు. సిర్ఫ్ తాగటానికి భోజనం కానీ నిజామాబాద్ పట్టణాలకు కానీ కొన్ని గ్రామాలకు కానీ దాని కొరకు సరిపోయే విధంగా మనం నీళ్ళు వాటర్ని కాపాడినాం. దాన్ని కూడా జాగ్రత్త తెచ్చుకొని 2 మున్సిపాలిటీలకు గ్రామాలకు ఇస్తారు ఆఫీసర్లు. ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలని నేను మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇబ్బంది కాదు, గ్రామాల్లో కూడా బోర్లన్నీ పోతూ ఉన్నాయి. ఇమ్మీడియట్ మళ్ళీ కొత్త బోర్ వేసినా నీళ్ళు రావు. ఎక్కడైనా రైతు తీసేసుకొని టెంపరీగా అప్పుడు జూన్ వరకు పైపులు వేసుకొని నడిపించాలని కూడా అధికారులకు చెప్తా ఉన్నాం. ప్రజలు కూడా సహకరించండి. తప్పనిసరిగా రైతులు అధికారులు కలిసి ప్రజలకు తాగునీటి ఇబ్బంది కాకుండా చూస్తారని నమ్మి